ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 32వ అధ్యాయము మొదటి భాగంగా చదువుకుందాము. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోబర్చుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశము మధ్యగుండా పారుచున్న కాలువలను అడ్డగిరి. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించాను. మరియు ఈటెలను డాళ్లను విస్తారంగా చేయించాను. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యుద్ధకు రప్పించి వారిని ఇలాగూ హెచ్చరిక చేశాను. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తన బలమంతటిలో లాకీషును ముట్టడి వేయించుచుండి యెరూషలేమునకును యూదా రాజైన హిజ్కియా యుద్ధకును యెరూషలేము నందున్న యూదావారి యుద్ధకును తన సేవకులను పంపి ఇలాగూ ప్రకటన చేయించెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినది ఏమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచున్నారు? కరువు చేతను దాహం చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతుల నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపము వేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికీ ఏమేమి చేసితేమో మీరు ఎరుగరా? ఆ దేశ జనులు దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలి ఉండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలం చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలై విడిపింపలేకపోవును కదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. అదీవు కాక ఇతర దేశంలో జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగో విడిపింపలేకపోయినో అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను. అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి. మరియు వారు మనుషుల చేతి పని అయిన భూజనుల దేవతల మీద తాము పలికిన దూషణలను యెరూషలేము మీద దేవుని మీద కూడాను పలికిరి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడనైన యెషయా అను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి
అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకును శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలెనని దేవుడు అతన్ని విడిచిపెట్టెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉంది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణమొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను. 33వ అధ్యాయము. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్న పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడినడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలును నేనిక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టగా ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మోషేకును అతని జనులను వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గీహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తిగల గోడను కట్టించెను. మరియు
యూదా దేశంలోని బలమైన పట్టణములన్నిటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదివి కాక అతడు యెహోవా బలిపీఠములను బాగుచేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతా అర్పణలను అర్పించుచు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరి, కానీ ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చియు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చియు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాపద్రోహములన్నిటినీ గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అతడు నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యెను. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతన్ని చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారినందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.